నమస్తే పీపుల్, వెల్కమ్ టు అనురాధ ఛానల్. నేను మీ అనురాధని. ఈరోజు మన ఛానల్లో రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. భోజనంలో ఎన్ని రకాలైన ఐటమ్స్ ఉన్నా రసం లేకపోతే కొంతమందికి అసలు తృప్తే ఉండదండి. కోర్స్ మా ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. రసంలోనే చాలా రకాలు ఉంటాయి. టమాటో రసం అని, మిరియాల రసం అని, చింతపండు రసం అని, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చూపించే ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఫాస్ట్గా అయిపోతుంది. ఈ రసం అన్నంలో పోసుకుంటే అన్నం కన్నా రసమే ఎక్కువ తింటారు. అలా సింపుల్గా ఎలా తయారు చేయాలో మన ఛానల్లో చూద్దాం పదండి. ఈ రసం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, మిరియాలు, మెంతులు, 2 టమాటాలు, చింతపండు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. దీంట్లోనే ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దాంట్లో ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి, స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1.5 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. నేను రోట్లో దంచుకుంటున్నానండి, మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా దంచుకోవాలి. చూసారు కదా, ఇలా ఎండుమిర్చి కూడా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. ఇలా రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల ఈ రసం రుచి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండు, టమోటాలని వీటన్నిటిని మెత్తగా చేత్తోనే బాగా చింతపండులో ఉన్న రసం, టమాటాలో ఉన్న సారం మొత్తం బాగా దిగేంత వరకు ఇలా పిండుతూనే ఉండండి. ఈ పిండడాలు పిసకడాలు మనకెందుకు, మిక్సీలో వేసుకుందాం కదా అని అనుకుంటున్నారా? ఈ మిక్సీలో వేసుకోవడం కన్నా ఇలా చేత్తో బాగా పిండడంతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా పిండిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ బాగా పిండిన పిప్పినంతా తీసేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ గుజ్జుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు. ఈ ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి. ఇలా రసం పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి కొంచెం మాడినా టేస్ట్ మారిపోతుందండి, సో దగ్గరుండి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా, చింతపండు రసం వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 కప్ వాటర్ వేసుకున్నాము. ఒకసారి టేస్ట్ చేసుకొని మీ పులుపుని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. రసంలో పులుపు ఎక్కువ ఉన్నా బాగోదు, పులుపు తక్కువ ఉన్నా బాగోదండి. అందుకని ఒకసారి టేస్ట్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసం మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే రసం రెడీ అయిపోయింది. ఎలా ఉంది, నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ని గట్టిగా కొట్టేయండి.